ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 21వ తారీఖు లగాయతు ఏప్రిల్ 27వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది. మేషరాశి యందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, ఈ నెల 25వ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం కాబోతూ ఉన్నది. 24వ తారీఖు లగాయతు కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు. మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా, ఇప్పుడు వారితో పాటు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు. కుంభమందు శనేశ్వరుడు, అలాగే కన్యా కేతువు ఉండగా, ఈ వారంలో చంద్రుడు సింహం, కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం, తీవ్రంగా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, అనగా ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. అలాగే పంచమంలో ప్రతికూలంగా ఉన్నటువంటి రవి షష్ఠ స్థానంలో అనుకూలంగా మారారు. అలాగే శుక్రుడు పంచమంలో యోగిస్తూ ఉన్నారు, బుధుడు పంచమంలో యోగిస్తూ ఉన్నారు. ఇవి కలిసొచ్చేటువంటి విషయాలుగా చెప్పవచ్చు. వారం చివరిలో భృగు షట్క దోషం ఏర్పడినా కూడా ఈ వారంలో మారినటువంటి గ్రహ సంపత్తి ఉత్సాహానికి కారణమవుతుంది. అనగా మీలో ఉండేటువంటి బద్ధకము, అనారోగ్యము లేదా ఆత్మవిశ్వాస లోటు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా తొలగిపోయి మీకు ఆత్మస్థైర్యం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలుగుతారు. అవకాశాలు కనబడుతూ ఉంటాయి. పలానా అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఈ సమస్య మనం బయటపడచ్చు అనేటువంటి విషయాలు గోచరం అవుతూ ఉంటాయి. అంతేగాక మీకు కొంచెం మంచి చేసేటువంటి వారు, మంచి సలహాలు ఇచ్చేటువంటి వారు మీకు దగ్గరికి చేరుతూ ఉంటారు. గతంలో ఏవైతే విభేదాలు వచ్చాయో, ఏవైతే శత్రుత్వంలో ఉన్నారో బంధువులతో కానీ మిత్రులతో కానీ, ఆ శత్రుత్వం అనేటువంటిది తొలగిపోయి మరలా మీకు వారితో సఖ్యత ఏర్పడడానికి, బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడపడానికి ఈ గ్రహ సంపత్తి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కొంత విరోధమైనటువంటి పరిస్థితిని కలిగి ఉంటారు. ఇంట్లో ఉండడానికి ఈ రాశివారు ఎక్కువ ఇష్టపడకుండా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా కొంత పరిస్థితులు సానుకూలంగా మారుతూ ఉంటాయి. కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ ఈ వారంలో మీ మనసుకి ఇష్టమైనటువంటి ప్రాంతాన్ని సందర్శించడం, ఇష్టమైనటువంటి భోజనాన్ని చేయడం, ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడడం, వారితోటి భోజనం చేయడం లాంటి విషయాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు జరపడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ వారంలో వ్యాపార పరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహ సంపత్తి పూర్తిగా శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి మాత్రం కొంత కుటుంబ కలహాలకి కారణమవుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు.